జై శ్రీరామ్. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యులయుండెవ్వడు సర్వం తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడెదన్. అసలు ఈ లోకాలన్నీ ఎవరి నుండి సృష్టించబడ్డాయో, ఎవరి వల్ల సంరక్షించబడుతున్నాయో, చివరికి ఎవరి యందు లయమవుతున్నాయో అన్నింటికీ మూలకారుణుడైన ఆ పరమేశ్వరుడు ఎవ్వరు, ఆది మధ్యాంతరహితుడైన ఆ ప్రభువు ఎవ్వరు, సర్వం తానైన ఆ ఈశ్వరునే నేను శరణు వేడుతాను. గజేంద్ర మోక్షణం అంటే మొసలిబారిన పడిన ఏనుగును రక్షించిన కథ మాత్రమే కాదు, సంసార చక్రంలో లౌకిక విషయానురక్తి కలిగిన జీవుడును నామరూపరహితుడైన భగవంతుడగు దేవుడు రక్షించి ఉద్ధరించిన కథ. ఈ క్రమంలో ఈ పద్యంలో జీవుడగు గజేంద్రుడు దేవుడగు ఈశ్వరుని మనసును ధ్యానించి నిలుపుకొని శరణాగతి చెయ్యేటకు మూలకారణంపైన భగవంతుని మనసును నిలుపుకున్న సందర్భం. అట్లే ఇది సంసారిక జనన మరణ జీవన చక్రంలో చిక్కుబడిన ప్రతి లౌకిక వస్తువునకు, జీవునకు, మనకు పునరపి జనన మరణ పరిభ్రమణ చక్రం నుంచి విడువడే సాధన త్రయమునకు మూలమైన మనోసంకల్పిత భగవద్భావన చింతనామృతమునకు మూల కారణమని విజ్ఞులైన ప్రతివారు గ్రహించాలి. స్వస్తి.